సార్ ఇది ఏం లేదు సార్, ఇది మనకి ఇంటర్నల్ రింగ్ రోడ్ గురించి అధ్యక్ష. ఇది ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ గతంలో ఓవరాల్ రానప్పుడు హైదరాబాద్ చుట్టూ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ లో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్ బాచ్పల్లి అంటే మియాపూర్ బాచ్పల్లి నుంచి గండిమేమ వరకు, అదేవిధంగా బహదూర్పల్లి నుంచి కొంపల్లి వరకు అధ్యక్ష. అయితే గతంలోనే మనకు ఒక 200-300 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని పనులు స్టార్ట్ చేశారు అధ్యక్ష. అయితే ఫారెస్ట్ ఏరియా కొంచెం ఉండి ఫారెస్ట్కి అప్పుడు దగ్గర 5-6 సంవత్సరాల నుంచి కూడా పరిశీలన చేస్తే మొన్న 16 నవంబర్ 2024లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారి యొక్క సెక్రటరీ దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారి దృష్టి ఇంతకుముందు తీసుకొస్తే మీరు పంపేయండి చేస్తా అని చెప్పారు. కాబట్టి ఇది చాలా ప్రధానమైన రహదారి అధ్యక్ష. నేను హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పనులు కూడా నిన్న మంత్రి గారు సమాధానం ఇస్తూ ఒకసారి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తే 3 నెలల్లో పనులు పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఒకసారి నేను మంత్రి గారికి నేను మీ ద్వారా ఈ లెటర్ పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా మల్లంపేటలో కూడా చిన్న వర్క్ ఉంది హెచ్ఎండిఏకి సంబంధించింది. మరి మంత్రి గారికి ఐడియా ఉంది, ఆ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వర్క్స్ ఈ ఫారెస్ట్ దిక్కెళ్ళి పెండింగ్ పడ్డది. కాబట్టి అదొకటి అధ్యక్ష. రెండోది గాజురామావరం సూరారం అధ్యక్ష కుత్బులాపూర్ నియోజకవర్గంలో మరి అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు మరి వారు పెద్దలు హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ఫారెస్ట్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి ప్రాణవాయు అంటే అర్బన్ లంగ్ స్పేసెస్ అని చెప్పేసి నామకరణం చేసి దగ్గర 108 ఈ యొక్క అర్బన్ లంగ్ స్పేసెస్ ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సౌకర్యార్థం అంటే వాకింగ్ చేసుకోవడానికి మరి ఇట్లయితే కేబీఆర్ పార్క్ జూబ్లీహిల్స్ లో ఉంది అధ్యక్ష. కేబీఆర్ పార్క్ లాగా ఇంకా అంతకంటే మెరుగైనటువంటి వసతులు ఏర్పాటు చేసి 108 పార్కులు ఏర్పాటు చేస్తే మా కుత్బులాపూర్ నియోజకవర్గంలో సుమారు 4-5 పార్కులు అధ్యక్ష. దాంట్లో భాగంగా గాజువారం దగ్గర ప్రాణవాయు అర్బన్ పార్క్ అని మనము దగ్గర 200-300 ఎకరాలలో స్టార్ట్ చేసి వినియోగంలోకి వచ్చింది అధ్యక్ష సూరారంలో గాజురామారంలో. అయితే బౌండరీ ఫిక్సింగ్ దగ్గర ఫారెస్ట్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, మరి రెవెన్యూ అధికారులు ముగ్గురు కలిసి కూడా పాయింట్స్ ఫిక్స్ చేద్దామని చెప్పి ఫారెస్ట్ సర్వేకి వస్తే ఫారెస్ట్ అధికారులు వస్తా ఉన్నారు కానీ సంతకం పెట్టట్లేదు అధ్యక్ష. ఆ పాయింట్స్ ఫిక్స్ చేయడానికి రెవెన్యూ అధికారులు వస్తా ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు వస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో మేము కోఆర్డినేట్ చేశాం కానీ ఫారెస్ట్ అధికారులు సంతకం పెట్టకుండా వారు వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఇదొకటి పెండింగ్ లో ఉంది. నేను గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫారెస్ట్ అధికారులకి 3 డిపార్ట్మెంట్లతో సమన్వయపరిచి దాన్ని ఫిక్స్ చేసేస్తే ఫెన్సింగ్ చేసేస్తే అయిపోతుంది అధ్యక్ష. వేల మంది ఈ యొక్క పార్క్ ని వినియోగించుకుంటారు. కాబట్టి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చూపెట్టాలని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. గాజుల రామవరం అర్బన్ పార్క్ విషయంలో జాయింట్ సర్వే త్వరలోనే చేపట్టి మా వాళ్ళు కూడా దాంట్లో సిగ్నేచర్ పెట్టే విధంగా తప్పకుండా ఆదేశాలు ఇస్తాను అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బహదూర్పల్లి కొంపెల్లి రోడ్డు గురించి కూడా చెప్పారు. అది ఫారెస్ట్ డైవర్షన్ పెండింగ్ ఉంది. అది త్వరలోనే క్లియర్ చేసి రోడ్ వేసుకునే అవకాశం కూడా కల్పిస్తాము.